హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా, మనం రసం తీసిన తర్వాత నిమ్మకాయ పొట్టు ఉంటుంది కదా, అది యూస్ చేసి అండ్ వంటగదిలో మనకి కూరగాయలు ఉంటాయి కదండి, కూరగాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ సీడ్స్తోనే 8 రకాల పెప్పర్స్ సీడ్స్ నేను కిచెన్లోనే కలెక్ట్ చేసి వాటిని గ్రో చేస్తున్నానండి. వీటి కోసం నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ఓన్లీ మట్టి మాత్రమే కొన్నాను. మట్టి అవైలబుల్ ఉందంటే ఇంకా మనకి సీడ్స్ ఏమి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ చెక్కలు, మట్టి అండ్ కూరగాయల విత్తనాలు కావాలి మనకంతే. 8 టైప్స్ ఆఫ్ పెప్పర్స్ చూపిస్తున్నానండి నేను ఈరోజు, 8 రకాల పెప్పర్స్ సీడ్స్. సో ఫస్ట్ ఏంటంటే దీనికోసం ఒక ఎగ్ ట్రే తీసుకున్నానండి. నిమ్మకాయ ముక్కలు నిలబడాలి అంటే ఎగ్ ట్రే లాంటిది ఉందనుకోండి మంచిగా నిలబడతాయి కదా, అందుకని. అండ్ ఇలా ఒక వైట్ పేపర్ మీద మనం ఏ పెప్పర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నామో వాటి నేమ్స్ రాసుకుంటే ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ నిమ్మకాయలో ఏ విత్తనాలు ఉన్నాయనే తెలుస్తుంది. ఇలా ఒక పేపర్ మీద ఐపీ అంటే ఇండియన్ పెప్పర్ అండి, దానికి ఒక ప్లాస్టర్ అంటించేసి బ్యాక్ సైడ్ నుంచి పడడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ వేసినా కూడా ఆ పేపర్ తడిచిపోదు. అండ్ మనకి ఆ మొక్కలు పెరిగిన తర్వాత దేంట్లో ఏ నిమ్మకాయలో ఏ విత్తనాలు ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. నేను 8 రకాల పెప్పర్స్ కూడా ఇలాగే రాసేసి అన్నీ పెట్టేశాను. మీకు ఎలా ఈజీ ఉంటే అలా, అంటే షార్ట్ కట్ లాగా రాసేసుకుంటే సరిపోతుంది. 8 టైప్స్ ఆఫ్ పెప్పర్స్ కూడా రాసేసాను నేను. ఇలా ఇవన్నీ ఏంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వాటి నేమ్స్ ఏంటి అనేది. నేను నా షార్ట్ కట్లో నాకు అర్థమయ్యేలాగా నేను అలా రాసుకున్నాను. సో అన్నీ ఇలా అంటించేసిన తర్వాత ఈ నిమ్మకాయలు రసం తీసి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచినవండి ఇవి. ఇంకా మీరు ఫ్రెష్ యూజ్ చేశారంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ నిమ్మకాయలన్నీ ఇలా రసం తీసేసి రెడీ చేసి పెట్టేసుకొని మనం మట్టి సీడ్లింగ్ మిక్స్ కానీ ఏ మిక్స్ అయినా బాగానే ఉంటుంది, కానీ తడి చేసి వేయండి. నేను ఇక్కడ తడి చేసి వేయలేదు. తడి చేసి వేయకపోతే ఏమవుతుందంటే వాటర్ వేసేటప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. అదే మట్టి తడిగా ఉన్నది పెట్టామనుకోండి మనకి వాటర్ వేయడానికి ఈజీగా ఉంటుంది. కింద డ్రైనేజ్ హోల్స్ కూడా ఏం లేవు కదా, కాబట్టి మిస్ అవ్వకుండా మట్టిని ఆల్రెడీ తడిపేసి తర్వాత ఇలా పెట్టండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఫస్ట్ టైం వాటరింగ్ అప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది ఇలా పొడి మట్టి పెట్టేస్తే. సో మీరు ఖచ్చితంగా తడి చేసే పెట్టండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇలా నిమ్మకాయలు అన్నిటిలోకి మట్టి నింపేసుకొని పెట్టేసేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకుంటూ దేంట్లో ఏం పెట్టాలి అనేది చెప్తాను. ఇది వచ్చేసి హాట్ పెప్పర్ అండి. హాట్ పెప్పర్ అని ఇక్కడ దొరుకుతుంది, అంటే చాలా కారంగా ఉంటుంది, లావుగా ఉంటుంది మిరపకాయ అది. సో ఆ విత్తనాలు 2-3 పెట్టినా సరిపోతాయి. బట్ నేను ఎందుకు ఎక్కువ పెడుతున్నానంటే ఈ విత్తనాలు నేను షాప్లో కొనింది కాదు, అండ్ ఇంట్లో బోలెడని ఉన్నాయి అసలు. అవి ఒక మిరపకాయలో ఒక పావు వంతు కూడా కాదు, అన్ని కొంచెం తీసాను. సో కాబట్టి ఎక్కువ పెట్టేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా 1 or 2 పెట్టవచ్చు, లేదంటే అన్నీ కూడా పెట్టేసేయచ్చు. నేను మాత్రం చాలా ఎక్కువ పెడుతున్నాను. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఇలా వేసేసి పైన మట్టి ఏం వేయనక్కర్లేదు, ఎందుకంటే ఇంకా ప్లేస్ కూడా లేదు కదా. కాబట్టి నేను ఆ సీడ్స్ని ఏం చేస్తున్నానంటే ఇలా లోపలికి మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా పుష్ చేసేస్తున్నాను లోపలికి. అప్పుడు ఏమవుతుందంటే అడుగు వరకు వెళ్ళి విత్తనాలకి మంచిగా జర్మినేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇలా సీడ్స్ అన్నీ వేసేసిన తర్వాత వాటర్ వేసాక వేలితో ప్రెస్ చేయండి, లేకపోతే పైన వాటర్ వేసేటప్పుడు వాటర్ పైనే ఆగిపోతాయి. సో కొంచెం టఫ్ అవుతుంది. సో వాటర్ వేసాక ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి, లేదంటే తడి మట్టి యూస్ చేయండి గుర్తుంచుకొని. ఇది వచ్చేసి ఫస్ట్ పెప్పరు. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ పెప్పర్ చూపిస్తాను. సెకండ్ పెప్పర్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ఆర్సీ అని ఉంది. ఆర్సీ అని అంటే రెడ్ క్యాప్సికము, రెడ్ బెల్ పెప్పరు, అంటే ఎర్ర క్యాప్సికమ్ ఉంటుంది కదా అది. ఇది చూసారా, ఇది ఇంట్లో ఎర్ర క్యాప్సికమే. పైన నేను స్కిన్ కూడా ఎందుకు ఉంచానంటే నాకు గుర్తులాగా ఉంటుంది, లేకపోతే అన్ని క్యాప్సికమ్ సీడ్స్ ఒకేలా ఉంటాయి కదా. క్యాప్సికమే కాదు అసలు అన్ని పెప్పర్స్ ఒకే టైప్లో ఉంటాయి సీడ్స్, అందుకని నేను కొంచెం స్కిన్తో సహా ఉంచాను, సో దట్ నాకు తెలుస్తుంది అని. పైన రెడ్ కలర్ స్కిన్ ఉంది కాబట్టి ఇది రెడ్ క్యాప్సికము. దీన్ని రెడ్ క్యాప్సికమ్ అనొచ్చు, రెడ్ బెల్ పెప్పర్ అనొచ్చు. అందుకని నేను దీన్ని కూడా పెప్పర్ కేటగిరీలో చూపిస్తున్నాను నేను మీకు. దాన్ని కూడా సేమ్ ఇందాక దానిలాగానే ఇలాగ ప్రెస్ చేసేసి వాటర్ వేసేసి తర్వాత ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోవాలి లెవెల్. ఎప్పుడూ తడిగా ఉండేలాగా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో క్యాప్సికమ్ అండి. దీనికోసం కూడా నేను స్కిన్ ఉంచాను, కాకపోతే కొంచెం మీకు ఇక్కడ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది, కానీ ఎల్లో క్యాప్సికమే. ఎండిపోయేసరికి అలా అయిపోయింది. సో చూసారు కదా, దీన్ని కూడా కొన్ని సీడ్స్ తీసుకొని వేసేస్తున్నాను. మీరు 2-3 అయినా వేయొచ్చు, నేను మాత్రం చాలా ఎక్కువ వేస్తున్నాను. ఎలాగో ఫ్రీగానే వచ్చినాయి కదా, ఇప్పుడు నేను ఖర్చు పెట్టి కొనింది కూడా కాదు కదా. సో అందుకని ఇలా తీసేసుకొని వాటిని కూడా వేసేసి ఇంతకుముందు చూపించినట్టుగానే ప్రెస్ చేసి పెట్టేస్తున్నాను. ఈ సీడ్స్ అన్నీ రావడానికి 2 to 3 weeks పడుతుందండి, తొందరగా రావు.
చాలా ఎక్కువ టైమే పడుతుంది, పేషెన్స్తోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ క్యాప్సికమ్ అండి. దీన్ని ఆరెంజ్ క్యాప్సికమ్ అనొచ్చు లేదా ఆరెంజ్ బెల్ పెప్పర్ అనొచ్చు. సో చూస్తే మీరు ఇక్కడ దీనికి కూడా కొంచెం స్కిన్ ఉంచాను, బట్ ఎక్కువ కనిపించట్లేదు. ఒక్క దాంట్లోనే చూడండి అసలు ఎన్ని విత్తనాలు ఉంటాయి. ఇవి షాప్లో కొన్నాం అనుకోండి, ఒక 20 సీడ్స్ అలా ఉంటాయి అంతే, $2-3 వేసేస్తారు. సో నెక్స్ట్ టైం ఇంట్లో క్యాప్సికమ్ కొన్నప్పుడు పడేయకుండా సీడ్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా గ్రో అయిపోతే అండ్ కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. సో వాటిని కూడా ఇలా వేసేసి మళ్ళీ చేత్తో ఇలా ఏదన్నా పుల్ల లాంటివి తీసుకొని ప్రెస్ చేస్తేనే మంచిగా అడుగు దాకా వెళ్తాయండి నీట్గా. సో బాగుంటుంది అవి పెరగటానికి, దానికంతా కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ అండి. దీన్ని కూడా గ్రీన్ బెల్ పెప్పర్ అనొచ్చు లేదంటే గ్రీన్ క్యాప్సికమ్ అనొచ్చు. సో చూసారు కదా, ఇది గ్రీన్ కలర్ స్కిన్ ఉంచాను, దీనికి కూడా క్లియర్గా తెలుస్తుంది ఇది ఆకుపచ్చదే అని చెప్పేసి. సో దీన్ని కూడా కొన్ని సీడ్స్ వేసేసి, ఇవన్నీ మీకు చూస్తే ఇక్కడే తెలుస్తున్నాయి కదా, నేను మీకు ఆ స్టెమ్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఇంట్లోవే అని మీకు తెలుస్తాయి అని చెప్పేసి దాంతో సహా ఉంచాను, లేదంటే ప్యాకెట్లో కొన్న వాటిలాగానే ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఆలిపినో పెప్పర్ అండి. ఇది నేను చాలాసార్లు చూపించాను మీకు. ఇవి కారం ఉండవు, వీటిని నేను ఊరమిరపకాయలకి అండ్ కొన్ని పికిల్స్కి, పిజ్జా సీజనింగ్ వాటికి చేస్తూ ఉంటాను. సో అవి కూడా కొన్ని వేసేసి ఇలా పెట్టేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి, ఇవి చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ఆలిపినో పెప్పర్స్ అంటారు, జే సైలెంట్ ఉంటుంది. సో వీటిని కూడా ఇలాగే పెట్టేసి రెడీ చేసేస్తున్నాను. మీరు గమనించుంటే అన్నీ పెప్పర్ సీడ్స్ ఒకేలాగా ఉన్నాయి, కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా ఉన్నాయి తప్ప షేప్ ఒకేలాగా ఉన్నాయి. అందుకే నేమ్స్ రాసి పెట్టుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, లేదంటే మనకు అసలు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతాము. నేను స్టెమ్స్, స్కిన్ అంతా కూడా ఎందుకు ఉంచానంటే నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్రెస్ చేసేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పెప్పర్ అండి. ఇండియన్ పెప్పర్ అంటే నేను ఇండియా నుంచి కొన్ని మిరపకాయలు తెప్పించాను, ఎండుమిరపకాయలు. సో ఇలా ఉంటాయి తెలుసు కదా, ఇవి అసలు మొలకలు కూడా వచ్చేసాయి. నాకంత హ్యాపీగా అనిపించింది. మన ఇండియన్ పెప్పర్ సీడ్ ఎప్పుడో తెప్పించింది, అయినా కూడా చక్కగా వచ్చేసాయి మొలకలు. ఇవి అసలు 1 వీక్కే వచ్చాయి, మరి ఎలా వచ్చాయి ఏంటో నాకు తెలీదు. వీటిని కూడా ఇలా మట్టిలో వేసేసి కొంచెం ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగానే సేమ్ ప్రాసెస్ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ది వచ్చేసి మినీ హాట్ పెప్పర్. మినీ హాట్ పెప్పర్ అంటే ఇది సిద్ధుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇంట్లో పెంచిన మొక్కకి కొన్ని వస్తే, నేను చాలా స్పైసీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి, కానీ పొడవుగా చాలా చిన్నగా ఉంటాయి, అందుకని నేను మినీ పెప్పర్ అని రాశాను. సో దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను, వస్తాయో రావో చూడాలి, బట్ ఇవి మాత్రం ఎప్పటికైనా మళ్ళీ పెంచుకోవాలి అని చెప్పేసి సిద్ధు 2 ఇయర్స్ అప్పుడు నేను ఇంట్లో గ్రో చేసిన ఒక మిరపకాయని దాచిపెట్టేసి ఉంచాను, దాంట్లో కూడా వేసేసి పెడుతున్నాను. ఇదైతే 1 వీక్ ఇంకా రాలేదు, బట్ ఇంకా 2-3 వీక్స్ పడతాయి అని చెప్పాను కదా. సో వెయిట్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ వీటిని కూడా ఇవి సీడ్స్ చూసినట్టయితే మీరు చిన్నగా ఉన్నాయి ఇంతకుముందు వాటితో కంపేర్ చేస్తే. ఇవన్నీ ఒక 1 వీక్ తర్వాత ఇలా వచ్చాయండి. ఇది వచ్చేసి ఆరెంజ్ బెల్ పెప్పర్ అండి. ఆరెంజ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది చక్కగా వచ్చాయి. ఇవి ఎక్కువ వచ్చాయి, ఎందుకో నాకు తెలీదు. అన్ని సీడ్స్ ఒకే టైం అయినా కూడా కొన్ని ఫాస్ట్గా వచ్చాయి. అంటే మనం పెట్టే మట్టి, ప్రెస్ చేసేది చాలా రకాలు ఉంటుందండి. అండ్ ఈ సెకండ్ది వచ్చేసి ఎల్లో క్యాప్సికము, ఎల్లో బెల్ పెప్పరు. ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి, కొంచెం మొలకలు రావటం స్టార్ట్ అయింది. ఈ బెల్ పెప్పర్సే కొంచెం ఫాస్ట్గా వచ్చాయని అనిపించింది నాకు. చూస్తే ఇప్పుడు వచ్చిందేమో రెడ్ బెల్ పెప్పర్ ఫాస్ట్గా వచ్చింది. మళ్ళీ ఆరెంజ్, ఎల్లో, రెడ్ తొందరగా వచ్చాయి నేను పెట్టిన వాటిల్లో. రెడ్ క్యాప్సికమ్ అంటారు కదా, అది దాని రెడ్ బెల్ పెప్పర్ కూడా అనొచ్చు. ఇది వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఏది వచ్చిందంటే ఇండియన్ పెప్పర్ వచ్చింది. ఇండియన్ మిరపకాయ అని చెప్పి చూపించాను కదా, ఇండియా నుంచి ఒక మిరపకాయ తెప్పించాను అప్పుడు అని, అది. సో నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మన దేశంలో వండేవి ఇక్కడికి ఒక కాయ తెప్పించుకొని అది ఇక్కడ మొలకలు వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలా ఈ మినీ పెప్పర్ దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను, చూడాలి. ఇంకొక 3 వీక్స్ తర్వాత అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది మళ్ళీ ఒక షార్ట్ వీడియో లాగా చేసి చూపిస్తాను. సో మీరు ఇంకా ఎలాంటి బెల్ పెప్పర్స్ చేయొచ్చు, మీరేం చేస్తున్నారు అనేది నా కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. సో దట్ నేను అవి కూడా ట్రై చేస్తాను, ఇంకా ఎలాంటి విత్తనాలు మనం కిచెన్లో కలెక్ట్ చేసి చేయొచ్చు
అనేది చెప్పండి. ఇవన్నీ కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పెద్ద కుండీల్లోకి మార్చాలండి. ఇక్కడే పెద్దగా ఏం అయిపోవు. పైగా నేను ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఎప్పుడూ నిమ్మకాయలు అవడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయాయి. అదే మీరు ఫ్రెష్ నిమ్మకాయ తొక్కలే యూజ్ చేసినట్లయితే అసలు పాడు కూడా అవ్వండి. మా దగ్గర అయితే అసలు పాడవు, ఎందుకంటే మేము హీటర్ యూజ్ చేస్తాం కదా, అవి చక్కగా డ్రై అయిపోయి మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అలా అయిపోతాయి. కాబట్టి అసలు పాడేం అయిపోవు. సో ఫ్రెష్ నిమ్మకాయ తొక్కలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదండి వాటికి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.